ఒక పక్క దక్షుడి అహంకారం, మరొక పక్క సతీదేవి దేహత్యాగం. ఈ సంఘటన ఏ పరిణామాలకు దారితీసింది ఇప్పుడు తెలుసుకుందాం. సతీదేవి యోగాగ్నిలో భస్మం అయింది. ఈ దృశ్యాన్ని చూసిన వారందరూ విస్మయాన్ని పొంది పెద్దగా హాహాకారాలు చేశారు. ప్రమదగణాలలో కొందరు ప్రాణత్యాగం చేశారు, మరికొందరు తమ శరీర భాగాలను ఖండించుకున్నారు. మిగిలిన గణాలు ఆవేశంతో దక్షుడి పరివారంపై తలపడ్డారు. వెంటనే భృగు మహర్షి యజ్ఞనాశకులైన రాక్షసులను సంహరించే యజుర్వేద మంత్రాలతో దక్షిణాగ్నులలో హవనం చేసి రుభువులను పుట్టించాడు. వారికి ప్రమదగణాలకి మధ్య ఘోరమైన పోరాటం జరిగింది. ప్రమదగణాలు వెనుతిరిగి కైలాస మార్గం పట్టారు. ఇంద్రుడు మిగిలిన ఋషులు విష్ణువును శరణు కోరారు. యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించమన్నారు. విష్ణువు ఏమీ మాట్లాడలేకపోయాడు. బ్రహ్మ బంధువు కదా అని దక్షుడు యజ్ఞానికి వచ్చాం. శివద్రోహి అయ్యి ఇంత చికాకు తెచ్చుకున్నాడు. మనల్ని చిక్కుల్లో పెట్టాడు ఈ దక్షుడు. ఇక దక్షుడు ఈ యజ్ఞం చేసినట్లే అనే భావన విష్ణువు మనసులో తలుపుకుమంది. అదే సమయానికి ఆకాశవాణి ఆ సభను హెచ్చరించింది. దక్ష, నీ ముఖం దహించబడిపోతుంది. నీకు సాయం నిలబడ్డ వారంతా నష్టపోతారు. నీ యజ్ఞం ధ్వంసం అయిపోతుంది. ఓ విష్ణుమూర్తి, నువ్వెందుకు ఇక్కడ? ఈ యజ్ఞభూమిని వదిలి వెళ్ళిపో, లేకపోతే నీకైనా సరే కీడు తప్పదు అంటూ అక్కడి వారి పేరు పేరునా హెచ్చరించింది.